గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్ సింటాక్స్ గురించి తెలుసుకుందాం. సింటాక్స్ అంటే ద సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ అ సెంటెన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్విఓ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఎస్విఓ ప్యాటర్న్ అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వెర్బ్ అంటే మనకు తెలుసు ద యాక్షన్ ఇన్ అ సెంటెన్స్. యాక్షన్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, వన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ ఈజ్ కాల్డ్ ద సబ్జెక్ట్. ఆ సెంటెన్స్లో ఉండే యాక్షన్ ఎవరు చేస్తారో ఆయన్ని సబ్జెక్ట్ అంటారు, లేదా ఆ వస్తువుని సబ్జెక్ట్ అంటారు. ఆ యాక్షన్ రిసీవ్ చేసుకునేది ఎవరైతే వాళ్ళని ఆబ్జెక్ట్ అని అంటారు. సో ఇది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చూడండి, మన ఫస్ట్ సెంటెన్సు రాజు ఈట్స్ ఫ్రూట్స్. రాజు ఈట్స్ ఫ్రూట్స్. ఇక్కడ వెర్బు ఈట్స్ అనే యాక్షన్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? రాజు. ఫ్రూట్స్, దాని యాక్షన్ రిసీవ్ చేసుకునేది ఎవరంటే ఫ్రూట్స్, కాబట్టి ఫ్రూట్స్ ఆబ్జెక్ట్. సో ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్ని ఇదే ప్యాటర్న్ని ఫాలో చేస్తాయి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. అదే తెలుగు లాంగ్వేజ్కి వచ్చినట్టయితే రాజు పండ్లు తింటారు. రాజు పండ్లు తింటారు. ఇక్కడ సబ్జెక్ట్ రాజు, పండ్లు అనేది ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్కి వెంటనే తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. తింటారు వెర్బ్ చివరికి వెళ్ళింది. సో తెలుగు లాంగ్వేజ్లో ప్యాటర్ను, సింటాక్స్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కర్త, కర్మ, క్రియ అంటాం. రవి ప్లేస్ క్రికెట్. రవి ప్లేస్ క్రికెట్. రవి సబ్జెక్ట్, ప్లేస్ వెర్బ్, క్రికెట్ ఆబ్జెక్ట్. తెలుగులో రవి క్రికెట్ ఆడుతారు. రవి సబ్జెక్ట్, క్రికెట్ ఆబ్జెక్ట్, ఆడుతారు వెర్బ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్ ఫాలో చేస్తే తెలుగు, హిందీ లాంటి ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అంటే భారతీయ భాషలు అన్నింటిలో వెర్బ్ చివరిని వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఆయేషా కెన్ రీడ్ ఫ్రెంచ్. ఆయేషా కెన్ రీడ్ ఫ్రెంచ్. ఆయేషా సబ్జెక్ట్, క్యాన్ రీడ్ వెర్బ్, ఫ్రెంచ్ ఆబ్జెక్ట్. ఆయేషా ఫ్రెంచ్ చదవగలరు. ఆయేషా ఫ్రెంచ్ చదవగలరు. ఫ్రెంచి ఆబ్జెక్టు, ఆయేషా సబ్జెక్టు. సబ్జెక్ట్ వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది తెలుగులో. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వెంటనే వెర్బ్ వస్తుంది. సో ఇది ఇంగ్లీష్ సింటాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ క్లాసు పూర్తయింది. ఇది మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.